Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ని మనము డిస్కస్ చేసుకోవడానికి వచ్చాను. ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది ఇంగ్లీష్ చూడండి, అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు అన్ని పేజెస్ అన్నీ మీరు పేపర్స్ రాస్తూ ఉంటారు. రీజనింగే కావచ్చు, అరిథమెటికే కావచ్చు, ప్యూర్ మ్యాథ్సే కావచ్చు, జోగ్రఫీ కావచ్చు, ఇంకా అదర్ టాపిక్స్ కూడా మీరు రాస్తుంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? పేపర్స్ అన్నీ కూడా బాగానే రాస్తారు. ఎప్పుడైనా మార్క్స్ మిస్ అయ్యాయి అంటే చాలామందికి, అంటే నా స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్తుంటారు ఏంటంటే, సార్ అన్నీ బాగానే రాస్తాను కానీ ఇంగ్లీష్లో మాత్రం నాకు చాలా వరకు మిస్ అవుతుంటాయి మార్క్స్ అని అంటారు. ఎందుకో మీకు ఎప్పుడైనా అర్థమైందా? మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు అంటే ఇంగ్లీష్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. మనకు అది కరెక్టే అనిపిస్తుంది చూస్తే, కానీ ఏంటంటే అక్కడెక్కడో మిస్టేక్ ఉంటుంది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తాయి కానీ అది కరెక్టే ఉంటుంది. అందుకనే చాలా వరకు ఇంగ్లీష్లోనే మార్క్స్ పోతూ ఉంటాయి. ఇక్కడ మీకు బోర్డు మీద చూస్తే ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంది. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మనం డిస్కస్ చేస్తాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాయడానికి ఏదైతే కావాలో ఆ టాపిక్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. వాట్ వీ నీడ్ ఫర్ దాట్, ఏం కావాలి మనకి? మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ వీ స్టార్ట్ దట్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, అన్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఏమనుకుంటారంటే మనము స్కూల్స్లో నేర్చుకునేది స్పోకెన్ ఇంగ్లీష్ అలాగే కాంపిటేటివ్ ఇంగ్లీష్ అన్నీ ఒకటే అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ అ క్లియర్ థింగ్. ఈ అన్నీ కూడా డిఫరెంట్ థింగ్స్. మీరు స్కూల్లో నేర్చుకునే ఏదైతే ఇంగ్లీష్ ఉంటుందో అది వేరు, ఏదైతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మీరు వెళ్తారో అక్కడ మీకు నేర్పించేది ఆ ఇంగ్లీష్ వేరు, అలాగే కాంపిటేటివ్ క్లాసెస్కి మీరు అటెండ్ అవుతారు ఆ ఇంగ్లీష్ వేరు. ఐఎమ్ షూర్ ఆఫ్ దాట్. ఎందుకు అంటే మీరు చూడండి, ఇఫ్ యూ గో టు స్కూల్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, యూ అటెండ్ స్కూల్ క్లాసెస్ అండ్ కాలేజ్ క్లాసెస్. రెగ్యులర్గా మీరు స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, కానీ తర్వాత మళ్ళీ మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెనీ పీపుల్, మెనీ స్టూడెంట్స్. ఎందుకని వాళ్ళు స్కూల్లో చదువుతారు, మళ్ళీ తర్వాత కాలేజ్లో కూడా చదివిన తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవుతారు, అలాగే కాంపిటేటివ్ క్లాసెస్ అటెండ్ అవుతారు. మీరే అర్థం చేసుకోండి ఒకసారి, అది కరెక్టేనా? ఎందుకని కాంపిటేటివ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఎందుకని మీరు అటెండ్ అవ్వాలి? స్కూల్లో ఎలాగో నేర్చుకున్నారు కదా, కాంపిటేటివ్ క్లాసెస్ ఎందుకు అటెండ్ అవ్వాలి? స్కూల్లో కాలేజ్ మీరు ఎలాగో అటెండ్ అయ్యారు, మళ్ళీ మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఎందుకు అటెండ్ అవ్వాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే అది వేరు, ఇది వేరు. నేను మీకు చెప్తాను దాని డిఫరెన్స్ ఏంటి అని. ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కూడా ఇంగ్లీష్ ఇది ఏంటి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇది 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఇంగ్లీషే కానీ 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఎలాగో చూడండి. ఈ ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది SUB అని రాస్తారు, అంటే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అని. ఓకేనా? రిమెంబర్, దిస్ ఇస్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది. ఆ పార్ట్ ఏంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. ఇంకొకటి ఏంటి పార్ట్ అంటే ఇది కాంపిటేటివ్ ఇంగ్లీష్, రైటా? ఇప్పుడు మీకు నేను క్లియర్ చేస్తాను ఈ 3 ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏంటి అని. సబ్జెక్ట్ ఇంగ్లీష్లో వెన్ యూ గో టు స్కూల్ అండ్ కాలేజ్, యూ అటెండ్ దిస్ సబ్జెక్ట్ ఇంగ్లీష్, యూ విల్ సీ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్, అండ్ యూ విల్ బి టాట్ దేర్ లెసన్స్, చాప్టర్స్ ఉంటాయి. మీరు చూడండి, స్టోరీస్, నాన్ డీటెయిల్డ్ స్టోరీ. There was a king once, there were 2 friends once, and close friends in Rampur or in Solapur. స్టోరీస్ ఏవేవో ఉంటాయి మీకు.
చిన్నప్పటి నుండి. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి కాంపిటేటివ్ క్లాస్కి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు కూడా స్టోరీస్ ఉండవు, చాప్టర్స్ లెసన్స్ ఉండవు. బికాస్ దేర్ ఇన్ స్కూల్స్ అది సబ్జెక్ట్ ఇంగ్లీష్ అంటారు. ఆ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేది స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ దట్ మీన్స్ you want to speak in English, then you have to attend these classes. These are different classes. స్పోకెన్ అంటే ఏంటి అంటే మాట్లాడతాం మనం మాట్లాడడానికి నేర్చుకునే దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. మరి ఇదేంటి సార్ మరి కాంపిటేటివ్ ఇంగ్లీష్ కూడా స్పోకెన్ ఇంగ్లీషే కదా అని ఎవరైనా మీతో అంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. కాంపిటేటివ్ ఇంగ్లీష్ అంటే ఏంటి ఇప్పుడు నేను మీకు మీనింగ్ చెప్తాను. కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ మై డియర్ రిటన్ ఇంగ్లీష్. ఈ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ రిటన్ ఇంగ్లీష్. అంటే మీరు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు చూడండి, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు మీరు నేర్చుకునేది కాంపిటేటివ్ ఇంగ్లీష్. అక్కడ కాంపిటేటివ్ ఇంగ్లీష్లో మీరు రిటన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఎందుకు అంటే ఎగ్జామ్స్లో ఎలా రాయాలి అని మాత్రమే నేర్చుకుంటారు. అక్కడ మీకు డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. మీరు చూస్తే క్లోజ్ టెస్ట్ ఉంటుంది, మీరు చూస్తే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సెంటెన్స్ కంప్లీషన్ ఉంటుంది, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూడండి మై డియర్ ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో అవన్నీ ఉండవు. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. when you want to speak English to someone, then you have to make sentences, you have to form sentences. మీరు సెంటెన్స్ని ఫామ్ చేసేది నేర్చుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్లో. సెంటెన్స్ని ఫామ్ చేయాలి, అది నేర్చుకోండి ముందు అని చెప్పి మీకు కాంపిటేటివ్ ఇంగ్లీష్లో చెప్పరు. కాంపిటేటివ్ ఇంగ్లీష్లో జస్ట్ పేపర్ బేస్డ్, మీరు ఈ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఈ విధంగా రాయాలి అని చెప్పేసి అనుకుంటారు. అది కాంపిటేటివ్లో. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఇంగ్లీష్ వేరు, స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, కాంపిటేటివ్ ఇంగ్లీష్ వేరు. ఐ విల్ జస్ట్ టెల్ యూ దిస్. ఒకసారి చూడండి, రిటన్ ఇంగ్లీష్కి స్పోకెన్ ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏంటి. సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే మీకు చెప్పాను స్కూల్లో కాలేజ్లో ఉంటుంది అని. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ కమింగ్ అన్నారు. ఐఎమ్ కమింగ్, దీనికి ఐఎమ్ కమింగ్ టుడే అనవచ్చు. ఐఎమ్ కమింగ్ టుడే అన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ కమింగ్ టుమారో అని కూడా అనొచ్చు. ఐఎమ్ కమింగ్ టుడే అన్నారు, ఐఎమ్ కమింగ్ టుమారో అన్నారు. అలాగే ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ మంత్. యువర్ రిలేటివ్స్ ఆస్క్డ్ యూ, ఏమైంది నువ్వు మా ఊరికి రావడమే లేదు? ఓ యాక్చువల్లీ ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ వర్క్ హియర్, ఐ బికేమ్ వెరీ బిజీ నౌ, ఐఎమ్ నాట్ గెట్టింగ్ టైమ్, ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ మంత్. ఈ మంత్ అంతా నాది బిజీగా ఉంది, నా స్కెడ్యూల్ అంతా, ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ మంత్ అన్నారు. నెక్స్ట్ మంత్ వస్తున్నాను. మీకు ఇదే మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ కమింగ్ టుడే కరెక్ట్, ఐఎమ్ కమింగ్ టుమారో, ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ మంత్ అని గనక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తే దే మే సే దట్ దీస్ టూ ఆర్ రాంగ్ అని చెప్పి అనొచ్చు. ఐఎమ్ కమింగ్ నెక్స్ట్ మంత్ అనేది రాంగ్, ఐఎమ్ కమింగ్ టుమారో అనేది కూడా రాంగ్. ఎందుకంటే టుమారో నెక్స్ట్ మంత్ అనేది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది, ఐఎమ్ కమింగ్ అనేది ప్రజెంట్ టెన్స్ అవుతుంది. సో హౌ కెన్ యూ యాడ్ దీస్ టూ? హౌ కెన్ యూ యాడ్ this tomorrow and this next month to this sentence? I am coming is present tense అని చెప్పి అంటారు. దీన్ని మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటాం. అందుకనే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వీఆర్ డిస్కసింగ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్, చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఎక్కడ చేస్తాము అనేది ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి మనము దిస్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ ప్రెడికేట్ అనే దాని గురించి మనం స్టార్ట్ చేస్తాం. మనం ఫస్ట్ నుండి స్టార్ట్ చేసేది సబ్జెక్ట్ ప్రెడికేట్ నుండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది వేరు, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, అది కూడా ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. అలాగే సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకోము.
అయితే ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి అంటే మనం సబ్జెక్ట్ ప్రెడికేట్ నుండి స్టార్ట్ చేస్తాము. మీరు కంటిన్యూగా మాతో కనెక్ట్ అయ్యి ఉంటే మీకు ఈ క్లాసెస్ అన్ని సిరీస్ లాగా మీకు క్లాసెస్ ఉంటాయి. సో ఫస్ట్ క్లాస్ మిస్ అవ్వకండి. సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఏంటి అనేది చాలా ఈజీ వేలో నేను మీకు చెప్తాను. సబ్జెక్ట్ ప్రెడికేట్ అంటే ఏంటి, ఫ్రేజ్ క్లాజ్ అంటే ఏంటి, అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా మన సిరీస్ ఉంటుంది. డోంట్ మిస్ our classes. Please keep on watching. I will be meeting in the next video with subject predicate. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.